హాయ్ ఫ్రెండ్స్, మన ప్రభాస్ అన్న చేతిలో ఉన్న సినిమాల గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందులో ముఖ్యంగా మాట్లాడుకున్న సినిమానే రాజాసాబ్. అయితే ఆ సినిమా నుంచి ఒక పోస్టర్ రిలీజ్ అయ్యింది. అదే కాకుండా ఆ సినిమాకి అప్డేట్ కూడా ఇచ్చేశారు. అయితే గత కొంతకాలంగా ఆ సినిమా ఉంటుందా ఉండదనే చర్చనీయంగా మారిపోయింది. ఎందుకంటే ఆ సినిమా స్టార్ట్ అయ్యి ఇప్పటికీ దాదాపుగా చాలా సంవత్సరాలు అయినా సరే ఆ సినిమా నుంచి ఎటువంటి అప్డేట్ లేకపోవడంతో ఆ సినిమా గురించి ఈ సంవత్సరం ఈ సినిమా ఉంటుందా ఉండదని చాలా చర్చనీయంగా మారిపోయింది. అయితే ఈ సినిమాని గత ఏడాది ఏప్రిల్లో ఈ ఏడాది ఏప్రిల్లో రిలీజ్ చేస్తానని అనౌన్స్ చేశారు. కానీ ఏప్రిల్ దాటిపోయినా ఆ సినిమా నుంచి ఎటువంటి అప్డేట్ లేకపోవడంతో ఆ సినిమా గురించి కొంచెం హాట్ టాపిక్గా మారిపోయింది. అయితే ఈ రాజాసాబ్ సినిమా హర్రర్ సినిమాగా కామెడీ చిత్రంగా భారీ బడ్జెట్తో మారుతి దర్శకత్వంలో వేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇదిలా ఉంటే అసలు సినిమా షూటింగ్ ఆలస్యం అవ్వడం వల్ల విడుదల తేదీ కూడా ఆలస్యం అయిపోయింది. రావడంతో అభిమానులు కొంచెం నిరాశ పడిపోయారు. కానీ తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మేకర్స్ ఒక కీలక అప్డేట్ విడుదల చేసేశారు. ఈ చిత్ర బృందం ప్రకారం రాజసాబ్ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో పాన్ ఇండియా సినిమాగా విడుదలవుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇలాగే ఈ సినిమా నుంచి ఇప్పటికొచ్చి ఒక్క టీజర్ కూడా రిలీజ్ అవ్వలేదు. ఇప్పటికీ ఈ సినిమా పోస్టర్లు మాత్రం రిలీజ్ చేస్తూ ఇప్పటికొచ్చారు. అయితే రీసెంట్గా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ను ఈ నెల 16 అంటే జూన్ 16న ఉదయం 10:52 రిలీజ్ చేస్తానని వెల్లడించిన చిత్ర యూనిట్స్ ఆ విషయం సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్గా మారిపోయింది. ఎందుకంటే ప్రభాస్ నుండి వస్తున్న ఏ సినిమా అయినా సరే తెగ వైరల్గా మారిపోతుంది. ఇది ఎలా ఉంటే ఈ ప్రభాస్ నుంచి వస్తున్న మెయిన్ సినిమా కాబట్టి ఈ సినిమాపై భారీ అంచనాలుగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నారు. అలాగే యువ కథానాయకుడు రిద్ధి కుమార్ ఓ ముఖ్య పాత్రలో కనిపిస్తున్నట్లు. ఇక బాలీవుడ్ నటుడు సంజయ్ దత్త ఈ సినిమాలో ప్రభాస్కు తాతగా కీలక పాత్రలో పోషించినట్టుగా తెలుస్తుంది. వీళ్ళిద్దరి మధ్య ఉండే సన్నివేశాలు సినిమా హైలైట్గా నిలుస్తాయని చిత్ర యూనిట్ తెలుపుతుంది. ఈ సినిమాని ప్రీఫిల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంగీతాన్ని తమన్నా అందించారు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో హనుల్ రాయ్పూడి దర్శకత్వంలో పాజీ సినిమా ఉంది. ఈ పాజీ సినిమా నుంచి కూడా ప్రభాస్కు ఎంతో క్రేజ్ పెరిగిపోతుంటుంది. అలాగే సందీప్ రెడ్డి వంగతో దర్శకత్వంలో స్పిరిట్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం. సందీప్ రెడ్డి వంగ అంటేనే ఒక హాట్ టాపిక్గా మారిపోయింది. ఇలాగే వీళ్ళిద్దరు కాంబినేషన్ స్పిరిట్ అంటే మరి ఎలా ఉంటుందని చెప్పాలి. అలాగే సలార్ 1 ఇండస్ట్రీ హిట్గా నిలిచిపోయింది. ఇప్పుడు సలార్ 2 అంటే దాని నుంచి వస్తున్న సినిమా సలార్ 2 కోసం ఎంతోమంది ఫ్యాన్స్ 1000 కళ్ళతో ఎగరగా ఎదురు చూస్తున్నారు. అలాగే రీసెంట్గా రిలీజ్ అయిన కల్కి 2898 సినిమా ఇండస్ట్రీ హిట్గా నిలిచిపోయింది. ప్రభాస్ తన కెరీర్ని మలుపు తిప్పిన సినిమాగా నిలిచింది కల్కి 2898. అలాగే ఆ సినిమా నుంచి కల్కి 2 సినిమా కూడా అప్పుడే అనౌన్స్ చేసేశారు. ప్రాజెక్ట్ ఉన్నదని. అలాగే సరే ఈ సినిమాలన్నీ ఒకెత్తి అయితే ఈ సినిమాలతో పోల్చుకుంటే రాజాసాబ్ కూడా తన కెరియర్ను మలుపు తిప్పే సినిమాగా ఉంటుందేమో చూడాలి. తన ప్రభాస్ తన కెరియర్లో ప్రత్యేకమైన రోల్ చేస్తున్నట్టుగా రాజాసాబ్ సినిమా చూపిస్తుంది. ఈ సినిమాలన్నింటి కోసం ఎంతోమంది ఫ్యాన్స్ 1000 కళ్ళతో ఎగరగా ఎదురు చూస్తున్నారు. అయితే రీసెంట్గా డిసెంబర్ 5న ప్రభాస్ను మన వెండి తెరపై చూసే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఫ్రెండ్స్, మీకు ఈ సినిమా ఎలాగుంటుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.